హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది సండే వ్లాగ్. సండే స్పెషల్ ఏంటంటే మా తన్వికకి అయితే సైకిల్ తీయించేసాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సైకిల్ తీపియాలి అనేసి, కానీ నిన్నైతే కుదిరిందనమాట. మా ఏరియాలోనే ఒక సైకిల్ షాప్ అయితే ఉండింది. అక్కడి నుంచి పాస్ అయినప్పుడల్లా అడుగుతూనే ఉండింది, కానీ కాన్ఫిడెంట్గా అయితే తీపిలేదు. ఇప్పుడైతే చిన్నపిల్లలు సైకిల్ తొక్కుతునింది అపార్ట్మెంట్లో, అందుకనేసి దానికైతే తీపిచ్చేసాను. ఇంకా ఎక్కడికి పోయినా తన బొమ్మనైతే తెచ్చుకోవడం మ్యాండేటరీ అనమాట. దాంతోపాటు మధ్యాహ్నం లంచ్కి కూడా మేము బయటే తిందాము అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాము. దానికోసం సర్జాపూర్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట. చాలా దగ్గర ఇంటి నుంచి. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రెస్టారెంట్ దగ్గర ఆపేసాము, ఎందుకంటే జనాలు లోపల అందరూ ఉన్నారు అనేసి. మేమేం ప్లాన్ చేసుకోలేదు పర్టికులర్గా ఏ హోటల్కి వెళ్దాము అనేసి. ఇది చాలా సడన్గా అనుకొని ఈ రెస్టారెంట్ దగ్గర ఆపేసాము. దట్టు మాకు బయట పార్కింగ్ కూడా దొరికింది. ఈ సండే అసలు ఇంకా సిటీస్లో పార్కింగ్ దొరకాలి అంటే చాలా కష్టము. ఇంకా అందుకని ఈ హోటల్ దగ్గర ఆపేసింటే పార్కింగ్ దొరికింది అండ్ జనాలు కూడా ఉండినారు. అండ్ లోపలికి వస్తే చాలా బాగుంది యాంబియన్స్, డైనింగ్ అంతా కూడా. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా హోటల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్, బాగుంటుందా బాగుండదా అని 10 సార్లు ఆలోచిస్తాను నేనైతే. అండ్ పెట్టే నాన్ వెజ్ ఎలా ఉంటుందా అనేసి చాలా చాలా ఆలోచిస్తాను. కానీ వచ్చిన తర్వాత రివ్యూస్ చూశాను గూగుల్లో ఎలా ఉంది అనేసి, చాలా బాగుంది. అండ్ ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే ఆల్బక్ రెస్టారెంట్. బెంగళూరు సర్జాపూర్లో ఎవరైనా సరే పాస్ అవుతూ ఉంటే అక్కడ ఆగచ్చు. చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. అంత మన కడపలో ఎలా ఉంటాయో యాజ్ యూజువల్ అలానే ఉన్నాయి ఇంచుమించు కూడా. ఇంకా మా తన్విక కామ్గా ఉండడానికి దానికైతే ఒక లస్సీ చెప్పేశాను, మట్కా లస్సీ. ఇంకా దాంతో టైంపాస్ అయితే చేస్తుంది. ఇంకా మెనూ అలా ఇలా తిప్పేసి లాస్ట్కి అయితే బార్బిక్యూ చికెన్, కుల్చా అండ్ బటర్ నాన్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ప్లేట్ దగ్గరికి వచ్చేసరికి ఇల్లు అయితే అద్దిరిపోయింది. ఇంకా నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతుందనమాట, అంత బాగుంది నిజంగా. అసలు ఎక్స్పెక్టే చేయలేదు టేస్ట్ ఇంత బాగుంటుందా అనేసి. ఇంకా మెయిన్ కోర్స్ అయితే మేము చికెన్ మండి చెప్పుకున్నాం అనమాట. సో చికెన్ మండీలో క్వార్టరు, ఫుల్, హాఫ్ 3 ఉన్నాయి. మేమైతే హాఫ్ చెప్పుకున్నాం, ఇంకా ఫుల్ అయిపోతుంది అనేసి. పీసెస్ కూడా చాలా బాగానే ఇచ్చాడు. మన సైడ్ ఏంటంటే చికెన్ మండి అంటే కొంచెం కలర్ రైస్ టైప్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే గీ రైస్ ఫామ్లో ఇచ్చాడు రైస్ అనేది. చిన్నపిల్లలు కూడా తినేయచ్చు. సో మా తన్వికకి అయితే పెట్టేసి ఇచ్చేసాను, అదే తింటుంది అని. అందరికీ ఫుడ్ అయితే నచ్చింది, అందరం హ్యాపీగా సాటిస్ఫైగా తిన్నామన్నమాట. దీంట్లో ఏంటంటే టమోటా కర్రీ అండ్ ఇంకొకటి వచ్చి టమోటా గుజ్జుతోనే చేసి ఇచ్చారు. మన సైడ్ అయితే మయోనీస్ అవన్నీ వేసిస్తారు, కుకుంబర్, కిస్మిస్ అవన్నీ. అలా కాకుండా ఇది కర్ణాటక ఫామ్ ఆఫ్ చికెన్ మండి అనుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా అన్న అయిపోయిన తర్వాత స్వీట్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా. పక్కనే సూపర్ మార్కెట్ ఉంటే దాంట్లోకి వచ్చేసి మ్యాగ్నమ్ చాకో ట్రఫుల్ అనుకుంటా. ఫస్ట్ టైం అయితే నేను మ్యాగ్నమ్ తినేది ఐస్ క్రీమ్, సూపర్గా ఉండింది, చాలా బాగుంది. అలా అయితే మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.